హాయ్ ఫారియస్. సో ఈరోజు అయితే మన డే 4. సో మా ఈ రెసార్ట్ అయితే మేము చెక్అవుట్ చేస్తున్నాం. మా బ్యాడ్ ఇంకా కొమరకం రెసార్ట్ చెక్అవుట్ చేసేసి వీఆర్ గోయింగ్ టు వార్కాల. సో ఇక్కడైతే ఫుల్ క్లౌడీ ఉంది, అంతా ఉరుములు మెరుపులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఖాళీ చేసి వీఆర్ గోయింగ్ టు వార్కాల. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళి మేము ఏ రెసార్ట్ బుక్ చేసుకున్నామో దాని రూమ్ టూర్ అంతా చూపిస్తాం. బాయ్ బాయ్. సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్, ఇంకా కొమరకం నుంచి వర్కలాకి. ఇప్పుడు ఇంకా వెళ్తూ అలాగ ఒక 8:30 8:40 ఆ టైం అయింది. ఇంకా అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము కొట్టాం దగ్గర ఒక కార్గిన్ అనే రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగుండింది గైస్, ఎంత పెద్దదంటే గ్రీనరీ దయర్ అంత సరౌండింగ్స్ కానీ చాలా బాగుంది, మంచిగా ఉంది రెస్టారెంట్ అయితే. ఇంకా మేమైతే అక్కడ కేరళ అథెంటిక్ ఇంకా అన్నీ ట్రై చేసాం. అప్పం, ఇడియప్పం, పుట్టు, ఇంకా అదేదో ఇడ్లీ కూడా ఉండింది గైస్. సో అవన్నీ తినేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వార్కలకి. ఇక్కడ సింధు ఫిషెస్ ఉంటే సింధుకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా సింధు రికార్డ్ చేసింది వీడియో అంతా. ఇంకా అవన్నీ చూసి దాని తర్వాత మళ్ళీ ఇంకా సేమ్ యాజ్ యూజువల్ వీ వెంట్ బ్యాక్ టు వార్కల. చూడండి గైస్ ఎంత గ్రీనరీ ఉందో అక్కడైతే రిసార్ట్లో. మేబీ నాకు తెలిసి ఈవినింగ్ ఈ రెస్టారెంట్ మంచి హ్యాపెనింగ్ ఉంటుంది అనుకుంటా. హలో పీపుల్, వీఆర్ ఇన్ వర్కల. సో ఇప్పుడైతే మేము జస్ట్ నా రీచ్ అయ్యాము. ఇక్కడైతే సూపర్ సన్నీ ఉంది. సో మా రెసార్ట్ అయితే జస్ట్ ఆన్ ది బ్లాక్ బీచ్. ఇట్స్ సో బ్యూటిఫుల్. సో ఐ విల్ షో ఆల్ ది ప్రాపర్టీ ఎంత చూపిస్తాను. చాలా బాగుంది గైస్ ఇక్కడ రెసార్ట్ అయితే కదా. యా, ఇంతసేపు మేము పిక్చర్స్ తీసుకున్నాం నేను సింధు. ఇప్పుడైతే ఇంకా మా రూమ్ ఇస్తూనే మేము కొంచెం ఫ్రెష్ అయ్యి అండ్ విల్ గో ఫర్ cafe hopping, food, etc. So let's go. Bye bye. Sindhu. Bye bye. Come. సో మేమైతే వార్కాలగా వచ్చేసాం కదా. ఇదైతే మా బీచ్ క్లబ్ రిసార్ట్. దీంట్లో ఇప్పుడు మేము రూమ్ టూర్ చేసేద్దాం. అంటే చిన్నదే కానీ క్యూట్ ఉంది. ఇక్కడైతే స్టార్టింగ్లో మనకు వస్తేనే ఇక్కడ బెడ్ ఉంది. లైక్ ఇక్కడ 3 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న బెడ్ ఉంది, లైక్ 1 or 2 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకి చిన్న ల్యాంప్ ఉంది. అండ్ అక్కడ లగేజ్ పెట్టుకున్నాం. అండ్ దెన్ ఇక్కడ మనకు డ్రెస్సెస్ వేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనకు టేబుల్, దెన్ ఫ్యాన్, ఇక్కడ పైన ఏసీ. అండ్ దెన్ ఇక్కడ మనకు చూస్తే ఒక మిర్రర్. అండ్ దెన్ ఇది వాష్రూమ్. So this is our room tour. ఇక్కడ చూడండి guys, పెయింటింగ్స్ బాగున్నాయి. సో గైస్ ఇప్పుడైతే ఇంకా మేము ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్తాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో లైక్ ఫుల్ ఆకలి అవుతుంది నాకు. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి మేము వెళ్తూ ఉన్నాం గైస్. క్లిఫ్ ఏరియా అంతా, ఇంకా క్లిఫ్ అంతా కింద బీచ్ అండ్ క్లిఫ్ సైడ్ అంతా రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ ఏరియా ఉంది. ఇంకా అలానే మా రిసార్ట్కి దగ్గరలోనే ఒక కెఫే ఉండింటే అక్కడికి వెళ్ళినాం మేము లంచ్ చేయడానికి. ఇంకా అక్కడికి వెళ్ళి బేసిక్ లంచ్ తినేసి దెన్ వి వెంట్ టు బీచ్. హలో పీపుల్. సో మేమైతే ఇప్పుడే వార్కల బీచ్కి వచ్చినాం క్లిఫ్ నుంచి. అందరూ ఓవర్ హైప్ చేస్తున్నారు గైస్. టు బి ఆనెస్ట్ ఈ ప్లేస్ వెరీ బోరింగ్, ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ మాన్సూన్ రైట్. సో మేము సీజన్లో రాలేదు, కరెక్ట్ సీజన్లో. సో అలా ఉంది. సో బీచెస్ అన్ని క్లోజ్ చేశారు. దే ఆర్ నాట్ అలోయింగ్ ఎనీ వన్ టు గో ఇన్ టు ద సీ. సో ఇది ఇంకా బోర్ అయిపోయింది అట్లా. సో యా గైస్, ఆడ బీచ్ బాగాలేదు గైస్, వార్కల బీచ్ అయితే. నాకే నచ్చలే వార్కాల బీచ్. సో అందుకని మొత్తం ఓవర్ క్రౌడెడ్ గైస్. అండ్ అట్లనే ఆడ లైఫ్ గార్డ్స్ ని పెట్టి ఒక బౌండరీ పెట్టేస్తారు. అంటే అది కూడా కరెక్ట్, ఎందుకంటే ఫుల్ వేవ్స్ వస్తున్నాయి. అందుకనే ఇంకోటి అక్కడ మొత్తం కాకులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా బాగా ఆ బీచ్ నచ్చలే నాకు. అందుకని ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే కపిల్ బీచ్కి వచ్చినాం. కపిల్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సైడ్ రివర్ ఉంది అండ్ ఇంకొక సైడ్ బీచ్ ఉంది. సో వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ గో. మళ్ళా ఇప్పుడైతే మనము ఆ బీచ్కి ఇంత కాసేపు ఆడుకొని అదే సన్సెట్ చూసేసి అదైతే షాపింగ్కి వెళ్తాం. ఈ బీచ్ దగ్గర అలాగే స్నాక్స్ కానీ ఉన్నాయి. మేము మోమోస్ తిన్నాం ఇందాక. షూట్ చేయడం మర్చిపోయినా, నాకు ఆకలి అయిపోయింది అందుకు. అదే ఫోన్ కాగా పెట్టేసాం. యా బై గైస్, లెట్స్ గో. Hello people.
మేము ఇందాక చెప్పాం కదా ఏం 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 బీచ్ ఇది, కపిల్ బీచ్కి అయితే అంటే అప్పుడే వచ్చేసాము. ఇక్కడ కాసేపు కూర్చొని దాని తర్వాత వాటర్లోకి వెళ్ళేసి కాసేపు ఎంజాయ్ చేసేసి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మేమైతే దీని తర్వాత ఇక్కడ కాసేపు కూర్చున్నాం సన్సెట్ కోసం అని చెప్పేసి. కాసేపు అయిన తర్వాత స్నాక్స్ తినేసి స్ట్రీట్ షాపింగ్ ఉంటే షాపింగ్కి వెళ్ళేసి దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోతాం. సో లెట్స్ గో. ఇప్పుడు కాసేపు సన్సెట్ చూద్దాం. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. సో గాయ్స్ ఇప్పుడే మా సన్సెట్ వాచింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటో నెక్స్ట్ ప్లాన్ చేయాలి. సింధు ఆల్రెడీ కార్ దగ్గర వెయిట్ చేస్తుంది. గాయస్ సింధు అలిగింది బ్లాగ్లో పెట్టలేదని. సో ఎక్కడికి వెళ్తున్నాం సింధు మనం ఇప్పుడు? మూన్ We have to think and we have to search for options, good options, and we have to. ఇప్పుడు కార్లో పోయిన తర్వాత రెస్టారెంట్స్ అన్నీ వెతికి ఏది బాగుందో పిక్అవుట్ చేసేసి దానికి వెళ్ళేసి తినేసి మళ్ళీ మా రిసార్ట్కి వెళ్ళిపోతాం మేము. That's for today. వాటర్ బాటిల్. Okay guys, bye. హెల్లో పీపుల్. మేమైతే ఇందాక అక్కడ సన్సెట్ చూసేసి వాళ్ళ రీసెర్చ్ చేసింటే కొంచెం గూగుల్ అంత మ్యాప్స్లో మాకు ఇండా కేక్ మంచి రేటింగ్ ఉంది. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. వచ్చినాక మీకు చూపిస్తాం. ఇప్పుడైతే టైం అయితే అరౌండ్ 8 o'clock అలా అయింది గాయస్. సో మేము ఇంకా గూగుల్లో చెక్ చేస్తే మాకు ఇందాకైతే మా రిసార్ట్కి దగ్గర అండ్ ప్లస్ ఫుడ్ బాగుంటుంది అన్నీ చూపించాం, లైక్ ఇటాలియన్ ఫుడ్. సో అక్కడ కొన్ని పిజ్జా ఫ్రైస్ అలా ట్రై చేసి దెన్ వీ వెంట్ బ్యాక్ టు హోమ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Life of Aries. Don't forget to follow us on Instagram. Lots of love. Keep supporting.